అసలు ముందుగా ఈ వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం ఇవి రెండు కూడా మనకు ఈ శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైన వ్రతాలుగా భావిస్తాము. అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకుంటారనే ఒక నానుడి ఉంది. కాకపోతే అసలు ఈ వరలక్ష్మి వ్రతం యొక్క కథని ముందుగా ఎవరికి చెప్పడం జరిగింది, ఆ ఎవరి ద్వారా ఈ భూమండలానికి మనందరికీ చేరింది, అలాగే వరలక్ష్మి వ్రతం ఎవరైనా ఆచరించవచ్చా? శ్రీ మహాలక్ష్మి నమః. చాలా చక్కటి ప్రశ్న అండి. ఉత్కృష్టమైనటువంటి మాసాలలో ప్రతి మాసం ఏర్పడడానికి మనకు చాంద్రమాన పద్ధతిలో ఏ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణిమ మనకు వస్తుందో ఆ పౌర్ణమిని ఆ నక్షత్రంతో పేరుతోనే మనం ఆ మాసంగా పిలుస్తూ ఉంటాం. మనకు శ్రావణ మాసం అనగానే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణిమ అవుతుంది కాబట్టి ఇది శ్రావణ మాసమని ఈ మాసాన్ని పిలుస్తూ ఆ నక్షత్రానికి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో వారిని ప్రత్యేకంగా ఆరాధన చేయడం అనేటటువంటిది మనకు సంప్రదాయంగా వస్తున్నటువంటి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా వస్తున్నటువంటి ఆచారం. ఇలా ఈ నక్షత్రాన్ని తీసుకున్నప్పుడు మనకు శ్రవణం వైష్ణవం శ్రీశః శ్రీకాంతో మురజిద్ధరి అని శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దేవత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. అలానే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారిని ఈ మాసంలో ఆరాధించడం లక్ష్మీనారాయణ ఆరాధనగా మనకు ప్రత్యేకత చెప్పబడి ఉన్నది. అందులో ముఖ్యంగా స్వామి ఈ 4 నెలల పాటు చాతుర్మాస్యం అంతా కూడా యోగ నిద్రలో ఉంటే యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి యొక్క బాధ్యతను అమ్మవారు తీసుకొని ఈ 4 నెలల పాటు అమ్మవారు ఈ సృష్టిని సంరక్షించేటటువంటి బాధ్యతను అమ్మవారు తీసుకుంటుంది. కాబట్టి ఈ ఆషాఢం నుంచి మనకు చివరి వరకు ఈ స్త్రీ దేవతారాధన అత్యంత విశేషంగా కనబడుతుంటుంది. అందుకని సర్వశ్రేష్ఠురాలైనటువంటి లక్ష్మీ ఆరాధన ఇప్పుడు చేస్తారు. ఏంటి సర్వశ్రేష్ఠత్వం అంటే అన్ని బాధ్యతలని కూడా నెరవేర్చగలిగేటటువంటి స్థితిని పొంది ఉంటుంది అమ్మవారు. స్వామి యొక్క సహాయం లేకుండా యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి యొక్క బాధ్యతను కూడా అమ్మవారు తీసుకొని. అందుకని ఈ వరలక్ష్మి అనగానే ఆ పదం ముందర వేసినటువంటి పదాన్ని వింటే అర్థమవుతుంది. వర అంటే శ్రేష్టం, శ్రేష్టం అంటే అన్నీ ఇవ్వగలిగినటువంటిది, అన్నీ అనుగ్రహించగలిగేటటువంటిది అని అర్థం. అటువంటి అమ్మవారిని ఈ మాసంలో మనందరినీ కూడా సంరక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నది కాబట్టి ఆ తల్లియే మనకు జగన్నియామకురాలు కాబట్టి ఈ మాసంలో ఆవిడను ప్రత్యేకంగా ఆరాధన చేయడం మన విధి. ఇది అలానే మీరు మంగళగౌరి వ్రతాలన్నారు. ఈ స్త్రీ దేవత ఆరాధన అంతా కూడా ఇందుకే జరుగుతుంది. ఆవిడ కైలాసంలో ఉంటే ఆవిడే పార్వతి అన్నారు, ఇంకొక లోకంలో ఉంటే ఆవిడనే సరస్వతి అన్నారు, గృహేచ గృహలక్ష్మి తథా అన్నారు, స్వర్గంలో ఉంటే స్వర్గలక్ష్మి అన్నారు. కాబట్టి ఈ స్త్రీ దేవతారాధన అంతా ప్రత్యేకంగా ఈ 4 మాసాలు మనం ఇంతకుముందు మనం ఆషాఢ మాసంలో కూడా బోనాలని అన్ని అమ్మవార్ల ఆరాధనలు చూసాం. కాబట్టి ఇలా స్త్రీ దేవతారాధన అంతా ఈ కాలంలో బాగా విశేషంగా జరుగుతుంది. స్వామి మళ్ళీ ఉత్థాన ఏకాదశి వరకు అంటే ఇక్కడ శ్రేష్ఠలక్ష్మి ఆరాధనతో ప్రారంభమై దీపావళి అమావాస్య పూజతోటి ఈ ఆరాధనలు పూర్తవుతాయి. అక్కడ లక్ష్మీ ఆరాధన మళ్ళీ అక్కడ చేస్తారు దీపావళి అమావాస్యకు, ఇక్కడ లక్ష్మీ ఆరాధన మళ్ళీ అక్కడ లక్ష్మీ ఆరాధన. ఆయన మేలుకొన్నాక మళ్ళీ కార్తీక ఆరాధనతోటి స్వామి ఆరాధనలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ విశేషమంతా కూడా అమ్మవారి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. ఇది ఎవరైనాను తప్పకుండా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించవచ్చు. ఏ వర్ణం వాళ్ళైనా ఆచరించవచ్చు. ఆవిడ చారుమతీదేవికి వ్రతకథలో అమ్మవారు ప్రసన్నమైనప్పుడు నీవి ఆరాధన చేయమని అమ్మవారు చెప్తే ఆవిడ ఒక్కరే ఈ వ్రతాన్ని ఆరాధన చేయలేదు. చెప్పింది ఆవిడకైనప్పటికీ కూడా అందరికీ విషయాన్ని తెలియపరిచి అక్కడ జాతి మత కుల భేదములు లేకుండా అందరితో కలిసి ఈ వ్రత ఆరాధనను ఆవిడ ఆచరించింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అందరూ అన్ని వర్ణముల వారు అందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించవచ్చు అని మనకు తెలియజేయడం జరుగుతోంది ఈ వ్రత కథ ద్వారా. అయితే ముందుగా ఎవరెవరికి చెప్పారు? అయితే ఈ వ్రతం ప్రారంభమయ్యేటటువంటి విషయం ఎక్కడైనా సరే మనకు శివుడు పార్వతీ అమ్మవారు ఒక చోట కైలాసంలో కూర్చొని అక్కడ వారిద్దరూ పాచికలాడుతూ ఉంటే ఆ పాచికలాడుతున్నటువంటి సమయంలో ఒకరిని న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారట, చిత్రకేతు అనేటువంటి వారిని. ఆ న్యాయ నిర్ణేత ఎవరు గెలిచారో చెప్పవలసిన బాధ్యత నీది, ఆయన చాలా ఉత్తముడు, ఆయనతో నేను ఆటాడుతున్నానని పెట్టుకుంటే ఆయన అలా ఆటాడిన తర్వాత ఏకపక్ష నిర్ణయం చేసినటువంటి వాడే శివుడే గెలిచాడమ్మా అని చెప్పారు. అప్పుడు అమ్మ అన్నదట, నువ్వు అబద్ధం చెప్పావు, నీకు కుష్ఠరోగం కలుగుతుందయ్యా అని చెప్పిందట అమ్మవారు. అప్పుడు దేవతలని ప్రార్థించి అందరినీ ప్రార్థిస్తే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం రోజున అమ్మవారి వ్రతారాధన చేస్తే నీ రోగములన్నీ నయమవుతాయని ఆ రోజున చెప్పారట. అలా ఆ వ్రతాన్ని నారదాదుల ద్వారా తెలుసుకున్నటువంటి ఆయన, ఈ వ్రత కథనంతా తెలుసుకున్నటువంటి ఆయన ఈ భూలోకంలో జన్మించి అమ్మవారి వ్రతారాధన చేసి తన రోగాన్ని నయం చేసుకొని
మళ్ళీ యథావిధిగా కైలాసాన్ని పొందడం జరిగింది. ఇదే వ్రతారాధన ఆనాటి కాలంలో పార్వతీ అమ్మవారు చేసిందని మనకు పురాణములు తెలియజేస్తున్నాయి. పార్వతీ అమ్మవారు కూడా చేసి సుబ్రహ్మణ్య స్వామిని కుమారుడిగా, ఎందుకంటే అమ్మవారికి సంతానం లేదు, కావాలనేటువంటి కోరికతో ప్రకృతి మండల నాయకైనటువంటి అమ్మవారిని ఆరాధన చేసి ఈ వ్రత ఫలంగా సుబ్రహ్మణ్య స్వామిని సంతానంగా పొందింది అని మనకు పురాణముల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇలా చూసుకుంటే ఆనాడు చిత్రకేతువుతో ఈ వ్రతారాధన ప్రారంభమై మళ్ళీ అమ్మవారితో చేసి చాలామంది ఋషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారని మనకు పురాణముల ద్వారా తెలుస్తోంది. కానీ ఇది బహుళ వ్యాప్తంలో సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారే చారుమతి దేవికి స్వప్నంలో కనబడి ఆ చారుమతి ద్వారా ఈ లోకమునకు ఈ వ్రత విధానాన్ని తెలియజేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎవరు ఎక్కడ ప్రారంభం చేసినా జగద్విదితమైంది మాత్రం చారుమతి అమ్మవారి ద్వారానే మనకు అందరికీ కూడా ఈ వ్రత విధానం అందరికీ కూడా ఆచారంగా